ఇంతకుముందు ఆన్లైన్లో ఎలా నమోదు చేసుకోవాలో చెప్పా. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి పోతే ఫామ్ 6 అనేది అవైలబుల్గా ఉంది. ఫామ్ 6 అనేది మనం ఫిల్అప్ చేస్తే ఎవరైనా కూడా మళ్ళీ ఓటర్గా నమోదు కావచ్చు. ఎందుకంటే ఇవాళ మనము చంద్రబాబు నాయుడు గారు అనే ఒక మాయావితో యుద్ధం చేస్తా ఉన్నాం అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇవాళ ఒకటి మీరంతా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్రానికి మొన్న నేను ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు నేను ఎలక్షన్ కమిషన్కు నేను అర్జీ ఇచ్చా. రాష్ట్రంలో అక్షరాల 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి అని చెప్పి అర్జీ ఇచ్చా. ఆ అర్జీ ఇచ్చిన నేపథ్యంలో మీ అందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. నేడు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడానికి, మనం ప్రతిపక్షంలో కూర్చున్నదానికి మధ్య ఓట్ల తేడా ఎంతో తెలుసా? ఎంతో మీ అందరికీ గుర్తుందా? కేవలం 5 లక్షల ఓట్లు. 1,30,00,000 ఓట్లు మనకొస్తే 1,35,00,000 ఓట్లు వాళ్ళ మొత్తం కూటమికంతా కలిపి 1,35,00,000 ఓట్లు వచ్చాయి. తేడా కేవలం 5 లక్షల ఓట్లు మాత్రమే. కాబట్టి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, తెలంగాణ ఎన్నికలకు ఖచ్చితంగా 36 గంటల ముందు ఏం జరిగింది? లగడపాటి అని చెప్పి సర్వే చూపించారు. ఎంతగా చూపించినారు? ఓయమ్మ వెళ్ళిపోతా ఉన్నాడు, కేసీఆర్ వెళ్ళిపోతా ఉన్నాడు, కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తా ఉన్నారు అని ఖచ్చితంగా 36 గంటల ముందు. అంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో మీరంతా ఒక్కసారి మర్చిపోతారు అడుగుతా ఉన్నా. అదే లగడపాటి రాజగోపాల్, అదే లగడపాటి సర్వే తర్వాత ఏమైంది? ఈ జిత్తులు మారి నక్కలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ జిత్తులన్నీ కూడా అని చెప్పి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న పనులు చూడమని అడుగుతా ఉన్నా. మీ ప్రతి గ్రామానికి ఇంటెలిజెన్స్ అధికారులు వస్తూ ఉన్నారు. పోలీసులు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతటి దారుణంగా వాడుకుంటా ఉన్నారు అని అంటే నాకే నిజంగా పోలీసులను చూసినప్పుడు జాలి అనిపిస్తుంది. నిజంగా పోలీసులు తమ టోపీల మీద ఉన్న 3 సింహాలకు సెల్యూట్ కొట్టాలి. కానీ ఇవాళ అదే పోలీసుల చేత ఆ 3 సింహాల వెనకాల ఉన్న నక్కలకు ఇవాళ సెల్యూట్ కొట్టించే పరిస్థితి ఇవాళ తయారైంది రాష్ట్రంలో. కొనాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, వాళ్ళను కొనడానికి ఎవరిని పంపించాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఏ స్థాయిలో ఈయన పరిపాలన సాగుతా ఉందని. ఇటువంటి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి అన్నీ జరుగుతూ ఉన్న నేపథ్యంలో మీరందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండమని అడుగుతా ఉన్నా. నేను ఒకటే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున ఎక్కడైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు, మన వాళ్ళు ఎవరైనా కూడా పొరపాటున ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు లొంగే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పండి, 2 నెలలు ఆగండి. ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, అమ్మ అక్క అన్న చంద్రబాబు నాయుడు ఇచ్చే 3,000కు మోసపోవద్దన్నా. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల్ని మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడన్నా అని చెప్పి ఆ అక్కలకు చెప్పండి, ఆ చెల్లెమ్మలకు చెప్పండి, ఆ అన్నలకు చెప్పండి. అక్క చెల్లి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క అని చెప్పండి. ఆ అక్కకు చెప్పండి, అన్న ముఖ్యమంత్రి అవుతాడు. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లల చదువుల కోసం మనం అప్పులు పాలు కావాల్సిన పని లేదు. మన పిల్లలను ఇంజనీరింగ్ చదవాలన్నా, డాక్టర్లు చదవాలన్నా, కలెక్టర్ వంటి ఏ చదువులు చదవాలన్నా అన్న చదివి
రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దని చెప్పండి. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి అక్కకు ఎస్సీల్లో ఉన్న, ఎస్టీల్లో ఉన్న, బీసీల్లో ఉన్న, మైనారిటీలో ఉన్న ప్రతి అక్కకు 45 ఏళ్ళ వయసు నిండితే చాలు. ఆ 45 ఏళ్ళ వయసు నిండిన ప్రతి అక్కకు, 60 ఏళ్ళ లోపు ఉన్న ప్రతి అక్కకు, 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యకాలంలో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. బాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ చేయూత అన్న పథకాన్ని తీసుకొస్తున్నాడు. ప్రతి అక్కకు 75,000 రూపాయలు 4 దఫాలుగా చేతిలో పెడతాడన్నా అని చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క అమ్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దు. రేపొద్దున అన్న ముఖ్యమంత్రి అవుతాడు. పొదుపు సంఘాల్లో మనకున్న మొత్తం అప్పెంత, ఎంతైతే అప్పు ఉంటుందో పొదుపు సంఘాల్లో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.